కార్తీక పురాణం 1వ అధ్యాయం. కార్తీక మహాత్యం గురించి జనకుడు ప్రశ్నించడం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమందలి ఆర్యవర్తమందు నైమిషారణ్యంలోని శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణాలు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సుత మహర్షి కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యులు సుతుని గాంచి, ఆర్య, తమ వల్ల అనేక పురాణ ఇతిహాసములు వేదాంగాల రహస్యములు సంగ్రహణంగా గ్రహించినాము. కార్తీక మాస మహాత్యం గురించి వివరించి దాని ఫలము తెలుపగోరుచుంటిమి గాని తమరా వ్రతము వివరించవలసిందని కోరిరి. అంత సుతమహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తగు బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఈ కథను వినిపించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేసేదను. ఈ కథను వినుట వల్ల మానవులకు ధర్మ అర్థములు కలుగుటయేగాక ఇహమందు పరమందు సకల ఐశ్వర్యాలతో తులతూగుచుందురు. కావున శ్రద్ధగా ఆలకింపుడు అని ఇలా చెప్పెను. పూర్వం ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగజేయనటువంటిది, సకల మానవులు వర్ణభేదము లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతముని వివరింపుమని కోరెను. అంతటా మహేశ్వరుడు మందహాసమునర్చి, దేవి, నీవడుగుతున్న వ్రతము స్కందపురాణంలో చెప్పబడింది. దాన్నిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరించబోచున్నాడు. చూడు, ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు చూపించెను. అటు మిథిలా నగరంలోని వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాదాదులతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళి చేత నా దేహము పవిత్రమైపోయింది. తమరిటికెలా వచ్చితిరో సెలవివ్వండి అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అట్లనే ఇత్తును, స్వీకరింపుడు. చిరకాలం నుండి నాకో సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకోవలసింది. నా యంద అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది. సంవత్సరంలో గల మాసాలలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది? ఈ కార్తీక మాసం గొప్పతనమేమిటి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కార్తీక మహాత్యం గురించి వివరించవలసిందని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నేను చేయబోయు వ్రతము సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయినది. ఈ కార్తీక మాసంలో హరిహరాదుల స్వరూపము మందు ఆచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పవలసింది కాదు, వినుట కూడా ఆనందదాయకమైనది. అదేగాక వినినంత మాత్రాన్నే ఎట్టి నరకబాధలు లేక ఇహమందు పరమందు సౌఖ్యములు పొందగలరు. నీ బొట్టి సజ్జనులు ఈ కథ గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇలా చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానాన్ని తెలపడం. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవులైనా ఏ వయసువారైనా ఉచ్చ నిచ్చ అనే భేదం లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజ చేసినచో దానివల్ల అగణిత పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాస ప్రారంభం నుండియే ఇలా చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించవలెను. ముందుగా కార్తీక మాసంనకు అధిదేవతగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదరా, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకం రానివ్వకు, నన్ను కాపాడు అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో
సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునికి, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానం మొసంగి పితృదేవతలకు క్రమం ప్రకారంగా తర్పణాలునర్చి గట్టుపైన 3 దోసిళ్ల నీరు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలితం కలుగును. తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్యధూపము, దీపము, నైవేద్యంతో భగవంతునికి పూజ చేసుకొని గంధం తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకున్న పిమ్మట అతిథి అభాగ్యులను పూజించి వారికి ప్రసాదం ఇవ్వాలి. తన ఇంటి ముందు కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుని కార్తీక పురాణం చదవవలెను. సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు కానీ, విష్ణువాలయం ముందు కానీ లేదా తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నంతో భూతతృప్తి కలగజేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందు ప్రస్తుత జన్మయందు చేసిన పాపాలు పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినా కూడా తత్సమానమైన ఫలము దక్కును. ప్రథమ అధ్యాయం మొదటి రోజు పారాయణం సంపూర్ణం.